వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయం బులిచ్చు చేయి కందువగు శ్రీ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో ఈ వీడియో ఏదైతే మనం ఈ గృహానికి సంబంధించి మొదటగా ఇది మార్కింగ్ చేసేటప్పుడు మనం పెట్టడం జరిగింది. వికారాబాద్ దగ్గర గ్రామం అని చెప్పి చిట్టిగిద్ద అని ఒక గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 110 గజాల లోపే ఉంటుంది గృహం. సరే, వ్యవస్థ చూస్తే మీరు కనబడుతుంది. ఆల్రెడీ మీకు వీడియో మనం చెప్పేటప్పుడు కూడా వీడియో వస్తుంది. ఈ 110, ఎందుకంటే చాలా మంది చిన్న గృహాలకే నేను చెప్తూ ఉంటాను, మీరు చుట్టూ సందు వదులుకోవాలి, ఉన్న దాంట్లోనే వదులుకోవాలి, దానికి తగ్గట్టుగా కట్టుకుంటే వాస్తుపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని మనం చాలా వీడియోలో చెప్పడం జరిగింది. సరే, మనం ఇచ్చినవి కూడా మీరు చూపిస్తే సో ఈ విధంగా వెళ్ళాలి, మనకి కూడా ఇబ్బంది ఉండదు, సరే ఏదైనా చుట్టూ వదులుకొని మనం నిర్మాణం చేసుకుందాం అని అనుకుని శాస్త్రపరంగా పరిపూర్ణంగా పాటిస్తూ కట్టుకోవాలంటే ఈ విధంగా కట్టుకోవచ్చు. చూడండి, 110 గజాల్లో ఇది తూర్పు ఫేసు. సరే, ఇక్కడ చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇచ్చాము. ఇది ఒక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ ఆల్మోస్ట్ ప్లస్ ఇక్కడ చూస్తే మీకు ఎల్ షేప్ లో హాల్ లాగా కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఉన్న 100 గజాలు అలా అయినా కానీ స్క్వేర్ లో ఉంది కాస్త. సరే, అందరికీ స్క్వేర్ ఉండే అవకాశం ఉండకపోవచ్చు, అది కూడా ఒప్పుకుంటాం. ఎందుకంటే స్క్వేర్ ఉంటే ఒక పద్ధతిలో మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ స్క్వేర్ లేకపోయినా కూడా కొన్ని గృహాలు మనం దక్షిణం ఫేసింగ్ ఉన్నా కూడా మనం ఇచ్చినవి కూడా మన వీడియోలో ఉన్నాయి, మీరు చూస్తే తెలుస్తుంది. అవి కూడా ఇలానే మనం అయిపోయేటప్పుడు మనం వీడియో పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చాము, చక్కగా ఓపెన్ కిచెన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చాము. చక్కగా ఇక్కడ పూజ గది కూడా మనం ఇచ్చాము. చక్కగా పరిపూర్ణంగా దానికి ద్వారం కూడా పెట్టడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ లానే ఉంటుంది, ఎందుకంటే దానికి ఉండే వసతి చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి ఒక 6x4 చిన్న మోడల్ దివాన్ సెట్ లాంటితో చిన్న 6x4 బెడ్ కూడా వేసుకొని ఉండే విధంగా కూడా ఉంటుంది. చక్కగా దక్షిణం కూడా మనం ఒక చిన్న ద్వారం అనేది ఇచ్చాం, ఎందుకంటే సంద్ అనేది మనం ఒక 2 అడుగులు తీసుకున్నాం కాబట్టి అక్కడ కూడా ఇచ్చాం. పడమర కూడా ఒక 1.5 అడుగు మనం ఈ ఉన్న వ్యవస్థలోనే చుట్టూ ఉత్తరంలో ఒక 2.5 అడుగులు ఇవ్వడం జరిగింది, దక్షిణంలో ఒక 2 అడుగులు, అలాగే పడమర వచ్చేటప్పటికి ఒక 1.5 అడుగు మనం ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఎప్పుడైతే చుట్టూ మనం సందు వదిలి నిర్మాణం చేసుకుంటామో 100% ఇది వాస్తుపరంగా అవుతుంది. కాబట్టి ఎవరన్నా కానీ నిర్మాణం చేసుకోలేరే, మాకు ఇంతే స్థలం ఉంది కాబట్టి పరిపూర్ణంగా దీనిలోనే ఇంకా మళ్ళీ మనం కట్టుకోలేము అనే విధంగా మొత్తం ఆక్రమితంగా అయితే నిర్మాణం చేసుకోవడం అనేది శాస్త్రపరంగా విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి పరిపూర్ణంగా ఈ విధంగా కట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా శ్రీవాస్తుని సంప్రదించవచ్చు. 100% ఎక్కడున్నా కానీ ఏ ప్రాంతంలో ఉన్నా కానీ మనం వ్యక్తిగతంగా వచ్చి మొదటి నుంచి ఇగో ఇలా కంప్లీట్ అయ్యే వరకు విజిట్ చేసి దాన్ని పరిపూర్ణంగా మనం చెప్పడం జరుగుతుంది. మధ్య మధ్యలో వచ్చి షెల్ఫ్స్ కానీ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం, ఎందుకంటే సంప్రదించినప్పుడు వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారో దాన్ని తగ్గట్టే మనం కూడా పరిపూర్ణంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎవరన్నా నిర్మాణం చేసుకోవాలనుకున్న వాళ్ళు చిన్న గృహాలు కావచ్చు, పెద్ద గృహాలు కావచ్చు, శాస్త్రపరంగా నిర్మాణం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సంప్రదించవచ్చు. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.